నమస్కారం. సులేఖ ఆస్ట్రో ప్రేక్షకులందరికీ స్వాగతం. ఇవాళ మనం జూలై నెల 2024 ఎలా ఉండబోతుంది మేషరాశి వాళ్ళకి అని తెలుసుకోబోతున్నాం. మేషరాశి అంటే అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం మరియు కృత్తిక మొదటి పాదంలో పుట్టిన వాళ్ళకి ఈ జూలై నెల ఎలా ఉండబోతుంది పదండి చూద్దాం. మొదట్లో గ్రహ సంచారం. జూలై నెల గ్రహ సంచారం గురించి చూస్తే మీ రాశిలోనే అంటే మేషంలోనే చంద్ర మరియు మంగళ, వృషభంలో గురు, మిథునంలో శుక్రుడు మరియు సూర్యుడు, కర్కాటకంలో బుధుడు, కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని మరియు మీనరాశిలో రాహు. ఇదండి మీ గ్రహ సంచారం ఈ జూలై నెల ప్రారంభంలో. ఇప్పుడు మేషరాశి వాళ్ళ గురించి వస్తే ఈ జూలై నెలలో మీకు మీ రాశి అధిపతి అయిన కుజుడు మీ రాశిలోనే సంచరించడం వల్ల మీకు మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి అనే ఒక స్థితి వస్తుంది. మీరు హెల్త్లో ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంది అని చెప్పుకునే వాళ్ళైనా కూడా పర్లేదు, ఇప్పటికీ మీకు హెల్త్లో ఈ బాధలు, ఫిజికల్ ఎయిల్మెంట్స్ ఇవన్నీ తగ్గుతుంది. మెంటలీ చాలా స్ట్రెస్డ్గా ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ ఆ స్ట్రెస్ మీ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మీకు ఫ్యామిలీలో మీకు మంచి ఒక హెల్ప్, సపోర్ట్ దొరుకుతుంది. 4వ స్థానానికి అధిపతి అయిన చంద్రుడు మీ రాశిలోనే రాశినాథుడితో కలిసి ఉండడం వల్ల మీకు సపోర్ట్, హెల్ప్ ఫ్యామిలీ, రిలేటివ్స్ మధ్య దొరుకుతుంది. టైమ్లీ హెల్ప్ అండ్ సపోర్ట్ దొరుకుతుంది. అమ్మవారి ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్త పడాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్య రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. 2వ స్థానంలో బృహస్పతి సంచరించడం వల్ల మీకు ధన ప్రాప్తి మరియు ధన సంపాదన గురించి ఏం చేయాలి, ఎలా మనం ప్లాన్ చేసుకుంటే ధన ప్రాప్తి మనకి లభిస్తుంది అనే విషయంలో మీరు చాలా ఫోకస్డ్గా, ఇంట్రెస్టెడ్గా ఉంటారు. 3వ స్థానంలో మీకు శుక్రుడితో కలిసి రవి ఉండడం వల్ల ఎనర్జెటిక్గా ఉంటారు. బాడీలో ఏ ప్రాబ్లము పెద్దగా కొత్త ప్రాబ్లమ్స్ ఏం రావు. ఈ జూలై నెల 2024లో మీకు మీ తమ్ముడు లేకపోతే చెల్లెలు దగ్గర నుంచి సపోర్టు మరియు హెల్ప్, టైమ్లీ సపోర్ట్ అండ్ హెల్ప్ వాళ్ళ దగ్గర నుంచి మీకు లభిస్తుంది. మీరు చాలా ధైర్యంగా ముందుకు సాగుతారు. 3వ స్థానంలో సూర్యుడు అంటే రవి ఉండడం వల్ల, అంటే రవి మీకు 5వ స్థానానికి అధిపతి, సో ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా బాగుంటుంది. హెల్త్, ఫిజికల్ ఫిట్నెస్ మరియు డయట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇప్పటికీ మీకు రిజల్ట్స్ మీరు బాగా అస్టానిషింగ్గా ఉంటుంది. 4వ స్థానంలో మీకు బుధ సంచారం ఉండడం వల్ల క్యాల్కులేటివ్ రిస్క్స్ మీరు తీసుకుంటారు మరియు ట్రావెల్లో చాలా బాగా క్యాలిక్యులేట్ చేసి ప్లాన్ చేసుకుంటారు. 6వ స్థానంలో కేతు ఉండడం వల్ల ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్త వహించాలి. గురు తీక్షణ అక్కడ ఉండడం వల్ల పెద్ద ప్రమాదాలు ఏమి ఉండవు, కానీ ఏదో ఒక రకంగా మానసిక ఆందోళన అప్పుడప్పుడు కొంతమంది మేషరాశి వాళ్ళకి రావచ్చు. ఎందుకంటే మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఎవరెవరికి మీకు దశాభుక్తి ఏ దశ, ఏ భుక్తి, ఏ అంతరం జరుగుతుంది అని తెలుసుకుని అది కేతువు, బుధుడు లేకపోతే రాహుతో కలిసి, లేకపోతే రాహు నక్షత్రంలో దశానాథుడు, కేతు నక్షత్రంలో దశానాథుడు అలా ఉంటే మాత్రం కాస్త జాగ్రత్త మీరు వహించాలి. 11వ స్థానంలో శని ఉండడం వల్ల ఏదో ఒక రకంగా లాభాలు వస్తూనే ఉంటుంది. మీకు ఫిజికల్ ఫిట్నెస్ తప్ప ఇక సోషల్ రికగ్నిషన్ అని ఒక విషయంలో మంచి మార్క్ మీకు వస్తుంది. మీరు హెల్త్లో కాస్త కేర్ తీసుకోవాలి. సొసైటీలో ఒక మంచి అడ్వైస్ ఇంకొకరికి ఇవ్వాలి అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. సోషల్ రికగ్నిషన్స్, సోషల్ ఈవెంట్స్, సోషల్ ఆర్గనైజేషన్, సోషల్ ఫంక్షన్స్, ఇక్కడ మీరు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా సలహా చెప్పాలి అంటే ఒక మంచి ఆపర్చునిటీ మీకు లభిస్తుంది. ఇంకోటి 12వ స్థానంలో రాహు ఉండడం వల్ల ఖర్చులు మాత్రం అప్పుడప్పుడు ఉంటుంది. ఆ ఖర్చులు మనం అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులుగా వస్తుంది. అది వేరే
దారి లేకుండా ఖర్చు చెయ్యాలి అని ఒక సిచ్యువేషన్లో మీరు ఉండిపోతారు. సో అందువల్ల అది పెద్ద బాధాకరంగా ఖర్చులు ఉండవు, కానీ ఏదో ఒక రకంగా ఆ ఖర్చులు వస్తాయి. సరే, అది మీరు మంచిగా ఫేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ జూలై 2024లో ఇక పిల్లల విషయానికి వస్తే, పిల్లల భవిష్యత్తు అంటే ఎడ్యుకేషన్లో కాన్సన్ట్రేట్ చేస్తారు. వాళ్ళ డీవియేషన్ లేకుండా వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లభిస్తుంది. డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉండవు. మహిళల విషయానికి వస్తే, మహిళలకి ఒంట్లో ఇంతవరకు ఏదో ఒక రకంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక మార్గం దొరుకుతుంది మీకు. అంటే మార్గం అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇంతవరకు మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్, అలోపతి ఇవన్నీ తీసుకుంటున్నారనుకోండి, ఇప్పటికీ న్యాచురోపతి చూద్దామా లేకపోతే హోమియోపతి చూద్దామా అని మీకు ఒక ఐడియా లభిస్తుంది. లేకపోతే పక్క వాళ్ళు, మీ ఫ్రెండ్స్, నైబర్స్ వాళ్ళు ఏదైనా చెప్తారు సలహా. సో అది విని ఏదో ఒక మార్పు కోసం ఇది ట్రై చేసి చూద్దామా అని మీరు ఆలోచిస్తారు. సో అది మీకు సక్సెస్ అవుతుంది. ఇంకోటి, ఫారిన్లో ఉన్న వాళ్ళు, మేషరాశి వాళ్ళు, ఫారిన్లో చదువుకునే వాళ్ళు, ఫారిన్లో పనిచేసే వాళ్ళు, ఫారిన్లో బిజినెస్ చేసేవాళ్ళు, మీకు ఈ టైం ఫ్రేమ్ చాలా బాగుంది. అంటే స్పెసిఫిక్గా ఈ జూలై నెల 2024. మరియు ఇప్పటికీ ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు, అకౌంట్స్ రంగంలో ఉన్నవాళ్ళు, ఇంజనీరింగ్ సెక్టార్లో ఉన్నవాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకందరికి కూడా కాస్త బాగుంది. ఇంప్రూవ్మెంట్ మీకు ఈ జూలై నెల ఉంటుంది. ఇప్పటికీ ఈ జూలై నెల 2024లో ఎవరెవరికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు చూసాం. ఈ జూలై నెల 2024లో మీరు మహాలక్ష్మీదేవి ఆరాధన, మహాలక్ష్మీదేవి జపాలు, స్తోత్రాలు ఇవన్నీ చదువుకుంటే చాలా మంచిది. ఈ జూలై నెలలో ధన ప్రాప్తి మీకు లభిస్తుంది. స్వస్తి.